ఓకే. హాయ్ అందరికి. బ్రాన్ బ్రేకర్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తుండు. సో, ఎందుకో మీ అందరికి తెలుసు. అంటే దీని గురించి నేను పర్టిక్యులర్‌గా వీడియోలో చెప్పలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినాను బ్రాన్ బ్రేకర్‌కి ఇంజ్యూరీ అయిందని. అండ్ ఇప్పుడు దానికి సర్జరీ గూడా కావాలంట. మన బ్రాన్ బ్రేకర్‌కి హెర్నియా వచ్చింది. అంటే ఏందంటే ఒక బొడిపెలాగా కడుపు పైన ఒక బొడిపెలాగా ఏర్పడతది. సో, అది దేనివల్ల వచ్చిందంటే మన బ్రాన్ బ్రేకర్ మొన్న రాలో అంటే రాయల్ రంబల్‌లో ఓడిపోయిన తర్వాత రాలో వచ్చి అనౌన్సర్ టేబుల్‌ని లాబట్టింది గదా! ఆ టైంలో ఏర్పడిందంట అది. సో, దానికి సర్జరీ గావాలంట. సర్జరీ జేయాలంట. దానికోసం ఇప్పుడు ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళాల్సి వస్తది. అండ్ ఇప్పుడు ఇది మనకి కొత్తగా ఇనిపించొచ్చు. అంటే మనకి తెలియదు. దీని గురించి ఎక్కువగా తెలీదు గానీ, ఈ హెర్నియా గురించి. బట్ పాస్ట్‌లో రోమన్ రెయిన్స్‌కి గూడా వచ్చింది. 2014 టైంలో రోమన్ రెయిన్స్‌కి గూడా వచ్చింది. అప్పుడు రోమన్ రెయిన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళాల్సి వచ్చింది. 3 నెలలో, 6 నెలలేమో ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిండు ఆ టైంలో. అండ్ రోమన్ రెయిన్స్ అయితే తొందరగానే రికవరీ అయిండు. అండ్ ఇప్పుడు బ్రాన్ బ్రేకర్‌కి వచ్చింది. సో, 12 వారాలు ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తాడు అని ఒక అప్‌డేట్. అండ్ ఇప్పుడది ఖచ్చితంగా చెప్పలేం. ఆ సర్జరీ ఎప్పుడవుతదో చెప్పలేం. అండ్ ఆ సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులు పడతదో గూడా ఒక టైం అనేది లేదు. బట్ ప్రెజెంట్ అయితే 12 వారాలు అంటున్నారు. అండ్ ఆ 12 వారాలు సర్జరీ అయిన తర్వాత చూసుకుంటే, సో, ఎటు తిరిగి రస్సెల్ మేనియాని మిస్ అవుతాడు అని క్లియర్‌గా అర్థం అవుతుంది. సో, ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ రస్సెల్ మేనియాని మిస్ అవుతే, మరి సెత్ రాలిన్స్ ఎవ్వలితో ఫైట్ జేస్తాడు. సో, మనకొక క్లారిటీ ఉండే. సెత్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ జరుగుతది అని. సరే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయిండు. అండ్ ఇటు సెత్ గూడా రావట్లేదు గదా! ఔట్ ఆఫ్ యాక్షన్‌లోనే ఉన్నాడు గదా! కాకపోతే ఇప్పుడు సెత్ రాలిన్స్ రస్సెల్ మేనియా వరకు క్లియర్ అవుతాడని ఒక అప్‌డేట్ ఉండే. బట్ ఇక్కడ బ్రాన్ బ్రేకర్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోతుండు. సో, ఇప్పుడు సెత్ ఎవరితో ఫైట్ జేస్తాడు అనేది క్లియర్ కట్‌గా తెలియదు. బట్ ఒక రూమర్ అయితే ఉండింది. ఎందుకంటే ఇప్పుడు సెత్ ఎలాగో ఒంటరిగా ఉండడు. అంటే రిటర్న్ చేయడం ఒంటరిగా రిటర్న్ చేస్తాడు గావచ్చు. దాని తర్వాత తనకి కొంతమంది మెంబర్స్ గావాలి గదా! సో, ఈ మాస్క్ మ్యాన్స్ రివీల్ అయ్యి మన సెత్ టీమ్ వర్సెస్ విజన్ టీమ్ మధ్యలో మ్యాచ్ జరుగుతది గావచ్చు అన్నట్టుగా రస్సెల్ మేనియాలో ఇటువంటి ఒక రూమర్. సో, ఇంతకుముందైతే క్లియర్ కట్ సెత్ వర్సెస్ బ్రాన్. బట్ ఇప్పుడు బ్రాన్‌కి ఇంజ్యూరీ అవ్వడంతో ఈ మ్యాచు అంటే ఇప్పుడు సెత్ ఎవరితో ఫైట్ చేస్తాడు అనేది క్లారిటీ లేకుండా పోయింది. సో, ప్రస్తుతానికైతే మన సెత్ టీమ్ వర్సెస్ ఈ విజన్ టీమ్ మధ్యలో మ్యాచ్ జరుగుతుందని అంటున్నారు. టాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతదా? లేదంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదా? అనేది ఏది క్లారిటీ లేదు. ఆ మాస్క్ మ్యాను ఆస్టిన్ థియరీ పైన కూడా అటాక్ చేసిండు కాబట్టి. సో, ఇప్పుడు మాస్క్ మ్యాన్‌లు ఇద్దరుంటే ఈళ్ళు ఎలాగో ముగ్గురుంటారు. అటు సెత్ టీము ముగ్గురు సెట్ అయిపోతది. సో, ఒకవేళ టాగ్ టీమ్ మ్యాచ్ పెట్టాలనుకున్నా సరే పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఎటు తిరిగి సెత్‌కి మ్యాచ్ ఇవ్వాలి ఈ రెస్సెల్ మేనియాలో. ఒకవేళ అంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ రెస్సెల్ మేనియా తర్వాత తొందరగానే రికవరీ అవుతాడు అనేది ఇట్లా ఉన్నదనుకో, ఆ సిట్యుయేషన్ ఉంటే సెత్‌ని కూడా రిటర్న్ చేపియొద్దు రెస్సెల్ మేనియాలో. బ్రాన్ బ్రేకర్ రిటర్న్ చేసిన తర్వాతనే సెత్ వస్తే బెటర్ ఉంటది. ఈ వేలో ఎళ్ళినా మంచిగుంటది. అదెప్పుడు బ్రాన్ బ్రేకర్ తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటే రెస్సెల్ మేనియా తర్వాత ఎంటనే రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటే ఆ టైప్‌లో బుక్ చేసినా మంచిగుంటది. ఒకవేళ అంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్‌కి టైం పడతదంటే సెత్‌ని రిటర్న్ చేపించి రెస్సెల్ మేనియాలో మ్యాచ్ చేసేయాలి. మ్యాచ్ బుక్ చేసేయాలి సెత్‌కి. సో, ఇదన్నమాట బ్రాన్ బ్రేకర్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోతుండు. సర్జరీ చేపించుకోవాలి. సర్జరీ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో వస్తాడు అనేది క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే లీ వర్సెస్ బెక్కీ లించ్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ మనకి రెస్సెల్ మేనియాలో జరుగుతుందన్నట్టుగా రూమర్ ఉండే. సో, ఇంతకుముందు గూడా వీడియోలో డిస్కస్ చేసినాం. అండ్ అది డిస్కస్ చేసిన వెంటనే రాలో ఏజే లీ రిటర్న్ చేసింది. అండ్ ఇప్పుడున్నటువంటి ఎలిమినేషన్ చాంబర్‌లో మ్యాచ్‌ని బుక్ చేసేసినారు. అఫీషియల్ అయిపోయింది ఈ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ ఓన్లీ ఎలిమినేషన్ చాంబర్‌లోనే కాదు, రెస్సెల్ మేనియాలో కూడా జరుగుతుందని అంటున్నారు. సో, స్టిల్ ఏజే లీ కోసం రెస్సెల్ మేనియాలో ప్లాన్స్ ఉన్నాయంట. సో, ఇదే మ్యాచ్ మళ్ళీ జరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతదో. సో, డైరెక్ట్‌గా పెట్టడమే రెస్సెల్ మేనియాలో పెడితే మంచిగుండు గదా! సో, ఇప్పుడు ఎలాగో ఎలిమినేషన్ చాంబర్ ఇప్పుడు హోమ్ టౌన్ కాబట్టి ఏజే లీకి అటు ఎలాగో ఒక స్టోరీ చూపిస్తున్నారు. మ్యాగజైన్‌కి హెల్ప్ చేయడానికి మన ఏజే లీ వస్తుంది. అండ్ ఏజే లీ, మ్యాగజైన్ డూప్రి వర్సెస్ నటాలియా, బెక్కీ లించ్ మ్యాచ్ పెట్టినా అయిపోయి ఎలిమినేషన్ చాంబర్‌లో. అండ్ దాని తర్వాత ఇలా ఫ్యూడ్ ఎలాగో కంటిన్యూ అవుతది కాబట్టి రెస్సెల్ మేనియాలో బెక్కీ వర్సెస్ ఏజే లీ మ్యాచ్ చాంపియన్‌షిప్ మ్యాచ్ పెడితే బావుండు. బట్ ఈ ఉన్నటువంటి చాంపియన్‌షిప్ మ్యాచ్‌ని ఎలిమినేషన్ చాంబర్‌లో పెట్టినారు. సో, చూడాలి మరి ఏ విధంగా చూపిస్తారో. రెస్సెల్ మేనియాలో మరి బెక్కీ లించ్‌తోనే ఫైట్ చేస్తదా ఏజే లీ? లేదంటే ఇంకో వేరే సూపర్ స్టార్‌తో ఫైట్ చేస్తదా అనేది మనకి ఎలిమినేషన్ చాంబర్‌లో తెలుస్తది. గెలిస్తే మళ్ళీ రీమ్యాచ్ అడుగుతది బెక్కీ. నో డౌటు. గెలవకపోయినా సరే చీటింగ్ చేసే గెలుస్తది కాబట్టి మళ్ళీ రీమ్యాచ్‌కి దారి తీస్తదన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే స్టైల్స్ గురించి. సో, మన ఏజే స్టైల్స్‌కి
రాయల్ రంబుల్ టైమ్‌లో ఒక ఆఫర్ ఇచ్చినారంట. బట్ అవంతా సెట్ అవ్వలేదంట ఏజే స్టైల్స్‌కి. సో, అందుకని ఇప్పుడు మన ఏజే స్టైల్స్ రిటైర్ అయిపోయినారు. సో, ఇప్పుడు ఎన్ని ఆఫర్‌లు ఇస్తే ఏముంది? రిటైర్ అయిపోయిండు గదా! బట్ నెవర్ సే నెవర్ ఒక మాటనైతే గట్టిగా చెప్తున్నారు. నెవర్ సే నెవర్ ఏజే స్టైల్స్ మళ్ళీ ఇన్ రింగ్ యాక్షన్‌లో వచ్చినా రావచ్చు అని. అది డబ్ల్యూడబ్ల్యూలోనే అనే గాదు. టీఎన్ఏలో గావచ్చు, లేదంటే వేరే కంపెనీలోనైనా గావచ్చు అన్నట్టుగా అంటున్నారు. నెవర్ సే నెవర్ అనేది చాలా యూజ్ చేస్తున్నారు మన ఏజే స్టైల్స్ విషయంలో. చెప్పలేం. ఏదైనా జరగొచ్చు ఫ్యూచర్‌లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'ట్రిపుల్ హెచ్' గురించి చాలామంది బ్యాక్ స్టేజ్‌లో 'ట్రిపుల్ హెచ్‌ని' ఎక్కిరించేస్తున్నారు. ఎందుకంటే ఈ రెసల్‌మేనియా 42 మ్యాచ్ కార్డ్ మొత్తం చేంజ్ అవుతూ వస్తుంది గదా! సో, అందుకనే చాలా ఎక్కిరించేస్తున్నారు. ఒక దాని మీద స్టిక్ అవుతలేడు. ఏదేదో అనుకుంటున్నాడు. ఏం చేస్తున్నా అర్థమవుతలేదు అన్నట్టుగా చాలామంది ఎక్కిరించేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు? 'ట్రిపుల్ హెచ్' ఏం చేస్తాడు? ముందుగా ఒక ప్లాన్స్ అనుకున్నారు. సెత్ ఇంజ్యూరీ అవ్వడంతో చాలా చేంజెస్ వచ్చినాయి. అండ్ అవన్నీ వర్కౌట్ కాలేదు. మళ్ళీ అంటే 'ట్రిపుల్ హెచ్‌కి' నచ్చలేదు. సో, మళ్ళీ చేంజ్ చేసిండు. అండ్ ఇప్పుడు మళ్ళీ 'బ్రాన్ బ్రేకర్‌కి' ఇంజ్యూరీ అయింది. సో, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయాలి సెత్ కోసం. సో, ఏం చేయమన్నాం. ఇప్పుడు 'ట్రిపుల్ హెచ్‌ని' కూడా బ్లేమ్ చేయలేము. ఒక టైప్‌లో చూస్తే ఇంజ్యూరీస్ అనేవి అనుకోకుండా జరిగిపోతాయి. సో, అప్పుడప్పుడు ఆల్టర్‌నేటివ్ ప్లాన్స్ ఉంటాయి. ఆల్టర్‌నేటివ్ ప్లాన్స్ కొంతమందికి నచ్చుతాయి. కొంతమందికి నచ్చవు. సో, దానికి ఇగ సోషల్ మీడియాలో అంటూనే ఉంటారు. బట్ ఈసారి కొంచెం ఎక్కువ చేంజెస్ జేయడం జరిగింది. చూపించిందొకటి, జరుగుతుందొకటి గాబట్టి, ఇంకా ఎక్కువగా ఎక్కిరించేస్తున్నారు మన 'ట్రిపుల్ హెచ్‌ని'. చూద్దాం మరి ఎట్లా బుక్ జేస్తాడో 'రెసల్‌మేనియాని'. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'ఓబా ఫేమి' గురించి. 'ఓబా ఫేమి' ఒక ఫ్రీ ఏజెంట్. మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఫ్రీ ఏజెంట్లు చాలా తక్కువ మందున్నారు. సో, 'బ్రాక్ లెస్నర్' గూడా ఒక ఫ్రీ ఏజెంట్. అండ్ ఇప్పుడు 'ఓబా ఫేమిని' గూడా ఒక ఫ్రీ ఏజెంట్‌గా మార్చింది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు తను 'రా'లోకెళ్ళొచ్చు. అండ్ 'స్మాక్ డౌన్‌లో' గూడా వర్క్ జేయొచ్చు. అండ్ ఇంకొకటి మన డబ్ల్యూడబ్ల్యూఈ టై అప్ అయిన కంపెనీస్‌తో గూడా వర్క్ జేయొచ్చు. సో, దాంట్లో గూడా వెళ్లి గూడా వర్క్ జేయొచ్చనమాట. అది ఫ్రీ ఏజెంట్ అంటే. సో, మన 'ఓబా ఫేమి' గూడా ఒక ఫ్రీ ఏజెంట్‌గా మారిపోయినారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'బిగ్గీ' గురించి. సో, 'బిగ్గీ' అంటే మనకి ఆ ఇంజ్యూరీ అయిన తర్వాత న్యూ డేతో కలిసినారు మళ్ళీ. సో, వచ్చినప్పుడు హీల్ టర్న్ అయిపోయినారు. 'బిగ్గీని' కాదన్నారు. 'కోఫీ కింగ్‌స్టన్', 'జేవియర్ వుడ్స్' అండ్ దాని తర్వాత రివెంజ్ గూడా ప్లాన్స్ జేసినారంట. సో, మన 'బిగ్గీ' రివెంజ్ ప్లాన్స్ జేసినారంట న్యూ డే మెంబర్స్ పైన. బట్ ఇప్పుడు మన 'బిగ్గీయే' ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్‌గా లేకపోవడంతో సో, తను ఫుల్ ఫోకస్ బ్రాడ్‌కాస్టింగ్‌లో పెట్టినారు. సో, అందుకని మన ఇగ రిటైర్ గూడా అయిపోయినారు. అది గూడా కన్ఫర్మ్ చేసేసిండు 'బిగ్గీ'. సో, అందుకనే ఇగ మన 'బిగ్గీ' ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించరు. బట్ ప్లాన్స్ అయితే ఉండెనంట. మన 'బిగ్గీ' రివెంజ్ తీసుకోవడానికి ప్లాన్స్ అయితే ఉండెనంట. బట్ అదంతా వర్కౌట్ అవ్వలేదు. ఇన్ రింగ్ యాక్షన్ కోసం సెట్ కాకపోవడంతో రీసెంట్‌గా ఈ విషయాన్ని తెలియజేసిండు మన 'బిగ్గీ'. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'సీఎం పంక్' గురించి. సో, 'సీఎం పంక్' 'రోమన్ రీన్స్‌ని' కాపీ కొట్టిండు. అంటే ఏందంటే మన 'రోమన్ రీన్స్' రింగ్ దిగి బయటకెళ్ళిపోయేటప్పుడు ఒక ప్రోమో కట్ చేసిండు. ఎప్పుడు మన 'లోగన్ పాల్‌తో' ఫ్యూడ్‌లో ఉన్నప్పుడు సౌదీ అరేబియాలో క్రౌన్ జువెల్‌లో మ్యాచ్ జరిగే కంటే ముందు 'రా' షోలో మన 'రోమన్ రీన్స్' బ్యాక్ స్టేజ్ ఎళ్తూ ఉండంగా ఒక ప్రోమో కట్ చేసిండు. ఆ ప్రోమో మామూలుగా లేకుండా అదెప్పటికి గుర్తుపెట్టుకుంటారో సేమ్ అదే టైప్‌లో మన 'సీఎం పంక్' గూడా ప్రోమో కట్ చేసిండు రీసెంట్‌గా 'రా'లో. అంటే మనకది ఆన్ టీవీలో చూపించలేదు. బ్యాక్ స్టేజ్ ఎళ్తూ ఉండంగా ప్రోమో కట్ చేసిండు మన 'సీఎం పంక్'. సేమ్ 'సీఎం పంక్' 'రోమన్ రీన్స్' లాగా చేసిండు అని చాలామంది కంపేర్ చేస్తున్నారు. కానీ ఇక్కడ 'సీఎం పంక్' ఏమో చాలా తక్కువ మాట్లాడిండు. 'రోమన్ రీన్స్' ఏమో చాలా మాట్లాడిండు. చాలా డిఫరెన్స్ ఉంది ఈళ్ళిద్దరి మధ్యలో. 'రోమన్ రీన్సే' బెస్ట్ అని చెప్పాలి ఈ ప్రోమోలో. ఈ ప్రోమోలో మట్టికి 'రోమన్ రీన్సే' బెటర్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'జే ఉసో' గురించి. అండ్ నిన్న 'రా' అయిపోయిన తర్వాత ఒక ఎడిటింగ్ వీడియో చేస్తున్నారు 'జే ఉసో' పైన. ఆ ఎడిటింగ్ వీడియో ఏందంటే 'జే ఉసో బాచెస్'. సో, చాలా జరిగినాయి రీసెంట్ టైమ్‌లో. డైవ్ కొట్టేటప్పుడు జరిగింది. అండ్ రింగ్ రోప్స్ పైనుండి దూకేటప్పుడు జరిగింది. రీసెంట్‌గా నిన్న జరిగిన 'రా' షోలో సూపర్ కిక్ ఇచ్చేటప్పుడు బాచ్ జరిగింది. అండ్ స్పియర్ ఇచ్చేటప్పుడు బాచ్ జరిగింది. అండ్ అవన్నిటిని కలిపి ఒక వీడియో ఎడిటింగ్ చేస్తున్నారనమాట. అండ్ ఇది చాలా అంటే ఇప్పుడు సూపర్ కిక్ ఇవ్వడంలో బాచ్ జరిగిందంటే ఇక మీరే అర్థం చేసుకోండి. తన కెరియర్ స్టార్టింగ్ నుండే మన 'జే ఉసో' సూపర్ కిక్‌ల స్పెషలిస్టు. అలాంటిది 'జే ఉసో' సూపర్ కిక్ ఇచ్చేటప్పుడు బాచ్ జరిగింది. అండ్ వీడినెలా వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేయమని చెప్తున్నారు అని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఆ ఎంట్రన్స్‌కి చాలా టైం పడుతుంది. అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అని చాలామంది కంప్లెయింట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? సో, ఇప్పుడు అలా చేయడం కరెక్టేనా? ఆ ఎంట్రన్స్
అలా ఫ్యాన్స్ అలా హీట్ అనడం, చాలా టైం వేస్ట్ అవ్వడం అండ్ ఇప్పుడు ఇలా బోచెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో, మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ రీసెంట్‌గా రాలో వచ్చిండు. రాయల్ రంబుల్ గెలిచి రాలో వచ్చిండు. అండ్ రాలో వచ్చిన తర్వాత రాకి ఎంత వ్యూవర్‌షిప్ వచ్చిందో తెలుసా? ఒక్కసారిగా 3,000,000 ప్లస్ వ్యూవర్‌షిప్ వచ్చింది. 3.1 మిలియన్ వ్యూవర్‌షిప్ వచ్చింది రా షోకి. అండ్ ఇక్కడే తెలుస్తుంది రోమన్ రెయిన్స్ పవర్ ఏందో. ఇంతకుముందు వచ్చిందా? అంటే దానికంటే ముందు జరిగిన రా షోలో, దానికంటే ముందు జరిగిన రా షోలో వచ్చింది అంతగానం వ్యూవర్‌షిప్ రాలేదు. సో, ఇప్పుడు రోమన్ రెయిన్స్ రావడంతోనే 3.1 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. సో, చాలామంది రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మావోడు రావడంతో రాకి 3.1 మిలియన్ వ్యూవర్‌షిప్ వచ్చింది. అట్లుంటది మావోనితోటి అని చాలామంది ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. అండ్ ఒక్కవేళ రోమన్ రెయిన్స్ గనుక ఛాంపియన్‌షిప్‌ని గెలిచి కంటిన్యూ‌గా డబ్ల్యూడబ్ల్యూలో వస్తే గత పూర్వ వైభవం వస్తది డబ్ల్యూడబ్ల్యూకి. సో, చూద్దాం మరి గెలుస్తాడా? గెలవడా? అనేది పక్కన పెడితే వ్యూవర్‌షిప్ అనేది పీక్స్‌కెళ్ళిపోయింది రాకి. అండ్ ఇటు స్మాక్ డౌన్‌కి కూడా కొంచెం పెరుగుతూ వస్తుంది. 1.45 మిలియన్ వ్యూవర్‌షిప్. రాతో కంపేర్ చేస్తే సగానికి కూడా లేదు. బట్ దానికి కంపేర్ చేస్తే ఎక్కువ అని చెప్పాలి. ఇంతకుముందు స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ 1 మిలియన్ వ్యూవర్‌షిప్ కూడా రాలేదు. బట్ ఇప్పుడు చూస్తే 1.45కి వచ్చింది. సో, బెటరే అని చెప్పాలి. రాతో కంపేర్ చేయకండి. రా వేరు, స్మాక్ డౌన్ వేరు. అసలు కంపేర్ చేసి చూస్తే స్మాక్ డౌన్ దేనికి కూడా పనికిరాదు అనిపిస్తది. బట్ దానికి కంపేర్ చేస్తే గ్రో అవుతూ వస్తుంది. 3 అవర్స్ అయింది కదా! సో, పర్లేదు. స్మాక్ డౌన్ కొన్ని రోజులుగా పర్లేదు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి సోషల్ మీడియాలో కొన్ని మ్యాచ్ కార్డ్ ఈ విధంగా ఉంటే మంచిగుంటది రెస్లెల్‌మేనియా కోసమని ఈ టైప్‌లో అంటున్నారు. సో, ఆ మ్యాచ్‌లు ఏందంటే కోడీ రోడ్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్య సింగిల్స్ మ్యాచ్. నాన్ టైటిల్ మ్యాచ్. సో, ఇప్పుడు వీళ్ళ మధ్య టైటిల్ ఉంటే మంచిగుంటది కదా అని అంటారు. బట్ ఏం చేయలేం. ఇప్పుడు కోడీ రోడ్స్ గెలవాలి, ఇటు రేండీ గెలవాలంటే కుదరదు కదా! సో, అందుకనే ఈళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగాలి రెస్లెల్‌మేనియాలో అని అంటున్నారు. అది రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేయాలి అని అంటున్నారు. సో, హీల్ రేండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో రెస్లెల్‌మేనియాలో మ్యాచ్ జరగాలని అంటున్నారు. అండ్ ఇప్పుడు మరి డ్రూ మెకింటైర్ ఎవరితో ఫైట్ చేస్తాడు అంటే, సో, డ్రూ మెకింటైర్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్ జరగాలని అంటున్నారు. ఒక ఫ్రెష్ మ్యాచ్, ఫ్రెష్ ఫ్యూడ్ ఎల్ఏ నైట్‌కి అండ్ డ్రూ మెకింటైర్‌కి ఈ టైప్‌లో జరగాలని అంటున్నారు. అండ్ ఇంకొకటి మనకి ఫిన్ బాలర్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగాలని అంటున్నారు. సో, చాలా రోజుల నుండి ఈళ్ళ మధ్య విడిపోవడం జరుగుతదని అంటున్నారు. బట్ అది ఇంతవరకు జరగలేదు. సమ్మర్ స్లామ్ కోసం ప్లాన్స్ చేసినారు. ఇప్పుడు సమ్మర్ స్లామ్ దాటి రెస్లెల్‌మేనియా టైంకొచ్చింది. సో, ఇగనైనా ఈళ్ళు విడిపోయి ఈళ్ళ మధ్య మ్యాచ్ జరిగితే బెటర్ ఉంటదని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. అండ్ రోమన్ రెయిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ఎలాగో సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరేమంటారు? ఈ మ్యాచెస్ జరిగితే ఎలా ఉంటది? ఇప్పుడు కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కి నచ్చదు. ఎందుకంటే కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయాలని అంటారు. సో, మాక్సిమం ఇవేం జరగవు. కోడీ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసాలని బుక్ చేస్తాడు ట్రిపుల్ హెచ్. ఎందుకంటే ఫ్యూడ్ చూపిస్తున్నాడు కాబట్టి. ఖచ్చితంగా ఆ టైప్‌లోనే ఎళ్తది. సో, చూద్దాం మరి ఏ మ్యాచెస్ జరుగుతాయో ముందు ముందు తెలుస్తది. బట్ ఫ్యాన్స్ కోరుకునేది ఇవి. కోడీ వర్సెస్ రెండీ మ్యాచు, పంక్ వర్సెస్ రోమన్ మ్యాచు, అండ్ మన డ్రూ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచు, అండ్ ఇంకొకటి ఫిన్ బాలర్ వర్సెస్ డాము మధ్య మ్యాచ్. అండ్ ఇంకొకటి రోమన్ రెయిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్‌లో ఫిన్ బాలర్ కూడా యాడ్ అవుతే బాగుంటదని అంటున్నారు. బట్ చెప్పలేం. యాడ్ అవ్వచ్చు. కాకపోతే రోమన్ రెయిన్స్ అండ్ సీఎం పంక్ ఆల్రెడీ ఇద్దరు బిగ్గెస్ట్ డ్రా. సో, ఈళ్ళిద్దరి మధ్యలో మన ఫిన్ బాలర్ యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు.